ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం అక్టోబర్ 4వ తారీఖున ఆటో కార్మికుల కోసం ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి కూడా 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నటువంటి పరిస్థితులు. వాళ్ళను ఆర్థికంగా ఆదుకోవాలనేటువంటి ఆలోచనతో ముఖ్యంగా గత ప్రభుత్వంలో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితులు. 10,000 ఇచ్చినప్పటికి కూడా ఆనాడు ప్రతి ఒక్క ఆటో మీద కూడా వేలాది పన్నులు వేసేటువంటి పరిస్థితులు, అనేక రకాలుగా వారిని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు. ఒక రోడ్డు మీద ప్రయాణం చేయాలంటే భయపడేటువంటి పరిస్థితుల్లో ప్రతి నిత్యం కూడా ఆటో రిపేర్లకే ఆ డబ్బులన్నీ కూడా సరిపోయేటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో 1,400 కోట్ల రూపాయలతో రాష్ట్ర రహదారులతో పాటు జిల్లా రహదారులన్నీ కూడా మరమ్మతులు చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఈరోజు ఆటో కార్మికులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి లారీ యజమానులు, ముఖ్యంగా కార్మిక రంగాన్ని పూర్తిగా కుదేలు చేసినటువంటి గత ప్రభుత్వాన్ని ఈరోజు తలుచుకొని, ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ ఏదైతే కేంద్రం 200-300 పెట్టినటువంటి గ్రీన్ ట్యాక్స్ని 2021లో రాష్ట్ర ప్రభుత్వాలకు పెట్టుకునేటువంటి ఏర్పాటు చేస్తే ఆ ట్యాక్స్ను మన రాష్ట్రంలో పక్కనున్నటువంటి తెలంగాణ అలాగే ఆ తమిళనాడులో 2003 ఉన్నటువంటి గ్రీన్ ట్యాక్స్ని మన రాష్ట్రంలో 10,000, 20,000 చేసి కార్మికులు దోచుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పక్కనైతే, ఈరోజు అధికారం చేపట్టిన తర్వాత గ్రీన్ ట్యాక్స్ను పూర్తిగా తగ్గిస్తూ ముఖ్యంగా లారీ యజమానులు ఏదైతే గ్రీన్ ట్యాక్స్ వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారో అటువంటి ఇబ్బందులను కనుక్కొని వాటిని పూర్తిగా తగ్గించి ఈరోజు 2,000, 3,000 చేసినటువంటి ఘనత కూడా ఈ కార్మిక ప్రభుత్వానిది, కార్మిక నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నా.